అది అదితి శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేసింది. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆవిడ తపస్సు చేసింది, ఆయన ప్రత్యక్షమైతే ఏదో వరం అడుగుదామని. తీరా ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఆవిడికి ఆయనని ముందు పొగడడానికి కానీ తాను వరం అడగడానికి కానీ అసలు నోటి పెట్టే మాట రాలేదు. మాట రాక నోటితో ఏదైనా మధుర పదార్థం దొరికితే జుర్రుకుని తాగుతాం. ఆవిడ జుర్రుకుని తాగడం నోటితో కాకుండా కన్నులతో చేసింది. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రాగి త్రాగి ఆవిడ శ్రీపతి యొక్క రూపాన్ని కన్నులతో జుర్రుకు తాగేసింది. సాధారణంగా నోటితో కదా తాగుతాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంద్రియం చేయవలసింది ఇంకొక ఇంద్రియం చేస్తేనే అందం. ఎప్పుడూ మాట్లాడటం అలవాటు పడిన నేను ఇట్లాంటి సభల్లో ఇటువంటి మహానుభావుల్ని చూపులతో జుర్రుకుంటే దానికి అందం. అంతేగాని ఇక్కడ కూడా నేను ఎక్కువసేపు మాట్లాడితే సందర్భోచితంగా ఉండదు. నేను గమనించినంత వరకు ఒక విషయం చెప్తాను. మహాభారత కాలం నుంచి కూడా లోకంలో ఎవరైనా సరే విద్యని అభ్యాసం చేసిన వాడు, అది సంగీతం కానివ్వండి, నృత్యం కానివ్వండి, లేకపోతే శిల్పశాస్త్రం కానివ్వండి, మంత్రశాస్త్రం కానివ్వండి, ఏదైనా కూడా ఆ గురుభక్తిని నిలబెట్టుకున్న వాడెవరో ఆయనే వృద్ధిలోకి వస్తాడు. ఆ గురుభక్తి అన్నది అత్యంత ప్రధానమైన విషయం. అది ఎంత గొప్పగా పనిచేస్తుంటుంది అంటే, ఏది ఆలోచన చేస్తున్నా, దేని గురించి ప్రయత్నం చేస్తున్నా, గురువు గారు తనకి ఎట్లాంటి మార్గదర్శనం చేశారో అది మనసులో ప్రచోదనం ఉంటుంటుంది. ఎప్పుడు రైలు పట్టాలని అంటిపెట్టుకుని పరిగెత్తినట్లు గురువు పాదములు రెండింటినీ విడిచిపెట్టకుండానే పరుగు తీస్తారు తప్ప గురు పాదముల నుండి విస్మృతిని పొంది మాత్రం మన జీవితం నడవదు. రెండు పట్టాలు పట్టుకున్నటువంటి రైలు ప్రతి చక్రం అలాగే పట్టుకున్న కారణం చేత గమ్యస్థానాన్ని చేరిపోయినట్టే ఆ గురువు గారు చెప్పిన మాటల చేత ప్రచోదనం పొంది దాన్ని విడిచిపెట్టకుండా సాధన చేసి ముందుకు వెళ్ళిపోయిన శిష్యుడు కూడా గురువు చేరిన స్థానాన్ని చేరిపోతారు. దానికి ప్రబల ఉదాహరణ అయినటువంటి వ్యక్తులు ఈ వేదిక మీదే ఉన్నారు. అన్నవరపు రామస్వామి గారు ఆయన జీవితంలో పడ్డ కష్టాలు ఎంత భయంకరమైన కష్టాలు పడ్డారు. 2 రోజులు అన్నం దొరకకపోతే కేవలం మంచినీళ్లు తాగి కడుపు నింపుకున్నారు. హోటళ్లలో భోజనం చేసిన వాళ్ళు చేతులు కడుక్కుంటే ఆ నీళ్లలో ఉన్న మితులు చూసి నోటి వెంట నీళ్లు కారి అయ్యో అన్నం లేదని బెంగ పెట్టుకున్న వ్యక్తి నేను సంగీతం నేర్చుకోవాలి 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 అని జీవితం అంతా గురువు గారికి అంకితం చేసి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు ఎట్లా నేర్పారో అట్లాగే నేర్చుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గురువు గారి మాట ఎత్తకుండా ఆయన ఏది ఉండదు. ఆయన ఇవాళ మైక్లో ఎంతసేపు మాట్లాడారు కాదు, ఆయన మైక్ లేకుండా మాట్లాడిన ఒక్క మాట జాతికంతటికీ సందేశం. ఆయన ఇక్కడ కూర్చొని ఒక మాట అన్నారు, మా గురువు గారు మాకు సంగీతం వేదం నేర్పినట్లు నేర్పారన్నారు. వేదం వల్లె వేస్తారు. అట్లా మాకు వరవీణ మృదుపాణి అంటే దానికి స్వరాన్ని కూడా జోడించి అలా నేర్పేవారు. అంటే ఇంక ఎప్పుడూ గురువే. మీరు మహాభారతంలో గజదేవయానుల కథ చూడండి. గురువు గారికి చాలా అప్రీతి కలిగే విషయం ఏది అంటే, ఎప్పుడు తనతో పాటుగా కలిసి చదువుకుంటున్నటువంటి విద్యార్థుల మీద చాడీలు చెప్పే విద్యార్థులంటే గురువుకి మనసు బరువుగా ఉంటుంది. ఎందుకంటే గురువు దృష్టిలో వాళ్ళందరూ తన పిల్లలే. అందుకని ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడాన్ని గురువు అంగీకరించారు. కలిసి మెలిసి ఉండడాన్ని గురువు ఎంతో సంతోషంగా స్వీకరిస్తారు. నిజంగా బాలమురళీకృష్ణ గారు లాంటి విద్వాంసులు అన్నయ్య అని ఆయన్ని పిలిచారు అంటే, వాళ్ళిద్దరూ అన్ని కచేరీలు చేశారు అంటే, అంత కలిసిమెలిసి తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఉంటే ఆ గురువు ఎంత సంతోషించి ఉండి ఉంటారు. ఇవాళ అన్నవరపు రామస్వామి గారిని చూస్తే బాలమురళీకృష్ణ గారిని తలుచుకుంటారు. ఆఖరికి వయస్సులో పెద్దవారు కాబట్టి నాకు ఇప్పటికీ గుర్తు, కంఠం గాద్గదికమై ఒకసారి కాకినాడలో ఒక మాట అన్నారు. నేను బాలమురళీకృష్ణ దగ్గరికి వెళ్ళి పెద్దవాడిని నీ చేతుల్లో విడిపోవాలని అడిగాను,
కాదులే నీ చేతుల్లోనే నేను విడిపోతానన్నయ్యా అన్నాడు. అట్లాగే వెళ్ళిపోయాడు అని. వాళ్ళు ఇద్దరు కలిసి చదువుకున్న సహవిద్యార్థులు కాదు, అన్నదమ్ముల్లాగే బతికారు, అన్నదమ్ముల్లాగే ఆలోచిస్తున్నారు. నేను గమనించింది మాన్యులు సూరిబాబు గారు కూడా అంతే. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో నాగరామాయణం కార్యక్రమం చేశాం. కార్యక్రమం చేసినప్పుడు మా అదృష్టం ఏమిటంటే సూరిబాబు గారు వారి పుత్రులు ఇద్దరూ కూడా ఉదయం మా ఇంట్లో కూర్చుని, మా ఇంట్లో అంటే మా అబ్బాయి ఇల్లు హైదరాబాద్లో, కూర్చుని రామాయణంలో ఆ రోజు జరగవలసిన కార్యక్రమంలో ఏ ఏ శ్లోకాలు పాడాలి, ఆ శ్లోకాన్ని ఎట్లా పాడితే అందం వస్తుంది అన్న దాని గురించి ఒక చిన్న సాధన ప్రారంభం చేసేవారు. విచిత్రమైన విషయం ఏంటంటే మీరేం చెప్తారని వాళ్ళు నన్ను ఎప్పుడు అడగలేదు. అంటే అవతల వారిని అంత గౌరవించి విశ్వసించగలిగినటువంటి స్థితి, అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయిన వినయం వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి వచ్చింది. అంతేకాదు వీణ శ్రీనివాస్ గారని ఆయన వీణ వాయించాడు. ఆయన సూరిబాబు గారు ఒక్కొక్క రాగంలో అప్పటికప్పుడు ఆ శ్లోకాలు పాడుతుంటే ఆయన అట్లా విని, ఇదంతా వాళ్ళ గురువు గారి అనుగ్రహం అండి. ఓలేంటి వెంకటేశ్వర గారు ఆ సూరిబాబు గారి గుడ్డల్లో కూర్చున్నారు, అందుకే ఆయన అలా వచ్చేస్తుంది. అంటే ఆ గురువు శరీరంతో ఉన్నప్పుడు ఎంత సంతోషపడిపోయారు. ఆత్మావై పుత్రనామాసి అంటారు. తండ్రి యొక్క లక్షణాలన్నీ కొడుకు వస్తాయి. తండ్రి ఈ శరీరం వదిలిపెట్టిన తరువాత కూడా కొడుకు శరీరంతో ఈ భూమి మీద తిరుగుతాడు అని. అట్లాగే ఒక గురువు శరీరం వెళ్ళిపోతుందేమో, కానీ గురువు ఎక్కడ బ్రతికుంటారు అంటే శిష్యుడి ద్వారా ఆ గురువు ప్రవర్తిస్తుంటాడు. కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు గురు పూర్ణమికి అనుగ్రహ భాషణం చేస్తూ అదే చెప్పారు. ఆయన చెప్పింది కూడా మనకి పరంపర అని ఉంది. ఇళ్లలో వంశ పరంపర నడుస్తూ ఉండాలి, ఆచంద్ర పరారకం. గురు పరంపర నడుస్తూ ఉండాలి, శిష్య పరంపర నడుస్తూ ఉండాలి. శిష్యుడు ఎట్లా ప్రభావితం అవ్వాలి అంటే ఆలోచన చేస్తున్నప్పుడు గురువు గారు ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచించడం అలవాటు అయిపోవాలి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతి చిత్తం నందతి నందతి నందతిరేవ. నేను సూరిబాబు గారు హైదరాబాద్లో ఇచ్చినటువంటి విడిదిగా ఉంటే వారిని కలుద్దామని వెళ్ళారు గౌరవార్థం. ఆయన ఆ రోజు ఏ రోజో దానికి సంబంధించినటువంటి నవగ్రహ కీర్తన వింటారు. మీరు కూర్చోండి అని చెప్పి, ఇది మా గురువు గారు చేసిన అలవాటు. ఆ రోజు ఏ రోజో ఆ రోజుకి సంబంధించినటువంటి గ్రహానికి సంబంధించిన కీర్తన పాడుకుంటాను. పాడేసుకొని మీతో మాట్లాడతాను, కూర్చొని వినండి అని ఆ కీర్తన పాడుకున్నారు. అంటే అనుక్షణం గురువుల యొక్క హృదయం అలా జ్ఞాపకానికి వస్తూనే ఉంటుంది. మీకు నేను ఒక్క విషయం చెప్పాలి. రెండో రోజు కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఏదో ఒక శ్లోకం పాడవలసి వచ్చింది. ఇది ఈ రాగంలో పాడతానన్నారు. అంటే వీణ వాయించే శ్రీనివాస్ గారు అన్నారు, అట్లా కాదు సూరిబాబు గారు, ఈ రాగంలో పాడితే బాగుంటుందేమో అన్నారు. అంటే ఈయన అన్నారు, నిన్న నా రాగం పాడాను, ఇవాళ కూడా నేను ఆ రాగమే పాడితే ఈ రాగమే వచ్చేమో అనుకుంటారు. నేను పాడిన రాగం ఏంటి, అప్పటికి ఒక 70 80 శ్లోకాలు పాడారు. అన్ని రాగాల్లో పాడేసి ఇప్పుడు ఏ రాగం పాడాలని చిట్టి మీద చెయ్యేసుకుని 6 నిమిషం ఆలోచించింది లేదు. ఉత్తర క్షణం శ్లోక భావానికి అనుగుణంగా ఒక్కసారి ఆ భావం చదివి ఈ భావానికి ఇటువంటి రాగంతో పాడితే ఎంత అందం వస్తుందో అని అలవోకగా పాడేవారు. పాడి వదిలే కాదు, ఆ గురువుల చేత ప్రభావితులు అవడం అంటే చెప్తున్నాను. ఇట్లాంటి భావనతో త్యాగరాజస్వామి వారి కీర్తన ఉంటుంది అని ఆ కీర్తన అందుకునేవారు. ఆయన కీర్తన అందుకోగానే కొడుకులు ఇద్దరు అందుకునేవారు. అందరూ పరవశించిపోయి ఆ కీర్తన పాడుతుండేవారు. పాడి అందులో రాగలక్షణాలు, అందులో విశేషాలు చెప్పి అయిపోయిందా తర్వాత శ్లోకం తీ అని అప్పుడు ఆ శ్లోకం తీసి మళ్ళీ దానికి రాగ, అది రాగంలో పాడాలి. నిజానికి వేదిక మీద జరిగినది అనుభవించినటువంటి వాళ్ళు అనుభవించినది ఒక చిన్న బిందువు అయితే, మా ఇంట్లో జరిగిన కార్యక్రమం అన్న సముద్రాన్ని అంతటినీ తాగిన వాడిని నేను. అప్పుడు నేను గమనించింది ఏంటంటే
గురువుల చేత 100% ప్రభావితులయ్యారు. అందుకే అక్కర్లేని పొల్లు మాటలు, వాడి మీదేమిటి, వీడి మీదేమిటి, వాడు అందుకు పాడైపోయాడు, వీడి ఇందుకు పైకి వచ్చాడు, ఏమీ అక్కర్లేదు. సూరిబాబు గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన జీవన విధానం నేను బాగా గమనించా. అక్కర్లేని పొల్లు మాటే ఉండదు. నాతో మాట్లాడిన మాటల్లో ఆయన చెప్పిన విశేషాలు ఏమిటి అంటే, విజయవాడలో దుర్గమ్మ తల్లి గుడి దగ్గర కింద ఒక పురాతన శివాలయం ఉంది. కార్తీక మాసంలో ఇప్పటికీ నేను నా స్నేహితులు వెళ్ళి అక్కడ శివలింగానికి అభిషేకం చేస్తాం. అంటే ఇవి తప్ప నా పెద్ద మనవడి చదువుతున్నాడు, దాని తర్వాత ఏం చదివితే బాగుంటుందంటారు అని. కానీ ఈ స్కూల్ కన్నా ఇంకా మంచి స్కూల్ హైదరాబాద్లో ఏమైనా ఉంటుందా, మీ మనవలు ఏం చదువుతున్నారని. కానీ మీకు ఎంతమంది మనవలని కానీ ఆయన అడగలేదు. అంటే ఆయనకి లౌకికం మీద ఎంత అనురక్తి తక్కువ మీకు అర్థం అవ్వట్లేదు. ఎంతసేపు రాగం, ఎంతసేపు కీర్తన, ఎంతసేపు దాని భావం, దానిలో పరవశం, అంతకన్నా మిగిలినవి విస్మృతి. ఆ పారవస్యం అట్లా రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదేమన్నా పాఠ్య ప్రణాళిక నేర్చుకోవడానికి కాదు. అన్నవరపు రామస్వామి గారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గురుభక్తి పుట్టుకతో రావాలి. నేను ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు అవకాశం ఇచ్చింది. నేను అదేం పెద్ద పదవి అని నేను ఎప్పుడు భావించలేదు. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర ఒక కారు కానీ ప్యూని గడి కూడా పుచ్చుకోవాలి. ఆ సోదరుడికి తెలిసే విషయాలు నేను కేవలం ఏంటంటే అలా సేవగా చేసి పెట్టా ప్రభుత్వానికి. దానికి ఆ టెక్స్ట్ బుక్స్ రాసినప్పుడు నేను అందులో ఒక పద్యానికి అన్నవరపు రామస్వామి గారి జీవితం గురించి రాసి ఆ పుస్తకంలో ప్రింట్ ఇచ్చాను. ఎందుకని అంటే ఇవాళ పిల్లలకి వీళ్ళ జీవితాల గురించి తెలియాలి. ఒక గురువుని ఎలా ఉపాసన చేస్తారు, ఉపాసన చేసి ఎంతమందిని సంతోషపెట్టామన్న దానికన్నా వాళ్ళు ఎంత సంతోషంగా బ్రతకగలుగుతున్నారన్నది పరిశీలించగలిగితే, మనం ఏ రంగంలో ఉన్నా మనం కూడా అలా ఉండగలిగితే మనం కూడా బ్రతకగలం. నేను ఉపన్యాసం చెప్పినప్పుడే సంతోషపడక్కర్లేదు. నేను సూరిబాబు గారి దగ్గర నేర్చుకుంటే ఖాళీ ఉన్నప్పుడు పోతన గారి పద్యాలు తలుచుకుంటూ పరవశించిపోవచ్చు. మా గురువు గారు సంతోషించి